క్రికెట్ చరిత్రలో సెంచరీల సామ్రాట్, అతని పేరే విరాట్. ఇంటర్నేషనల్ క్రికెట్లో 84th సెంచరీ కొట్టాడు విరాట్ కోహ్లీ. నిన్న 100 సెంచరీస్కి కేవలం 16 సెంచరీస్ దూరంలో ఉన్నాడు. 2027 వరల్డ్ కప్ మ్యాచెస్తో కలిపి ఇండియా అప్పటి వరకు దాదాపు 40 ఓడిఐ మ్యాచ్లు ఆడనుంది. మరి 40 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 16 సెంచరీస్ కొట్టగలడా? గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని సమం చేయగలడా? ఈ ఫామ్లో విరాట్ కోహ్లీ ఉంటే ఖచ్చితంగా చేసేలాగే ఉన్నాడు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ రాయ్పూర్లో జరిగింది. దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టీమిండియాకి కెప్టెన్గా కేఎల్ రాహుల్ అండ్ సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్గా టెంబ బౌమా వచ్చారు. ఇండియా టాస్ మళ్ళీ ఓడిపోయింది. ఇది వరుసగా 20వ టాస్ ఇండియా ఓడిపోవడం. లాస్ట్ టైం ఇండియా టాస్ ఎప్పుడు గెలిచిందో మీకు తెలుసా? 2023 వరల్డ్ కప్ న్యూజిలాండ్తో సెమీఫైనల్, ఆ మ్యాచ్లో గెలిచింది రోహిత్ శర్మ నేతృత్వంలో. అప్పటి నుంచి వరుసగా టీమిండియా టాసెస్ ఓడిపోతూనే ఉంది. కెప్టెన్లో మారినా రిజల్ట్స్ అదే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా టాస్ ఓడిపోయారు. శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు తర్వాత, అయినా టాస్ గెలవలేదు. ఇప్పుడు కేఎల్ రాహుల్ అయినా టాస్ గెలుస్తాడు అనుకుంటే అతను గెలవలేదు. మరి నెక్స్ట్ ఓడిఐ మన తెలుగు స్టేట్స్లో జరగబోతుంది. చూడాలి అక్కడైనా గెలుస్తారో అని. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబ బౌమా టీమిండియాని బ్యాటింగ్కి పంపాడు. ప్రతిసారి టీంలో చేంజెస్ చేసే గంభీర్ ఈసారి సర్ప్రైజింగ్గా ఏం చేంజెస్ చేయలేదు. టీంకి మంచిదే ఇలా చేస్తే. టీమిండియా సేమ్ టు సేమ్ రాంచీలో జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లాగే బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు అండ్ తన కెరియర్లో 84th సెంచరీ స్కోర్ చేశాడు. ఓడిఐస్లో 53వ సెంచరీని కొట్టాడు. చాలా బ్యాలెన్స్డ్గా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి మళ్ళీ పాత విరాట్ కోహ్లీని గుర్తు చెప్పించాడు. రోజు రోజుకి ఇంకా మెరుగ్గా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. నెంబర్ 4లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్కి ఈ సిరీస్ చాలా క్రూషియల్ అని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ తనపై అందరి కళ్ళు ఉన్నాయని అనుకున్నాం. అండ్ దానికి తగ్గట్టే ఈ మ్యాచ్లో అతను ఎంతో మెచ్యూరిటీతో విరాట్ కోహ్లీతో ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి సెంచరీ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్కి చాలా టాలెంట్ ఉంది, చాలా టాలెంటెడ్ ప్లేయర్. అందుకనే సిఎస్కే మేనేజ్మెంట్ రుతురాజే ఫ్యూచర్ అని ధోని వారసుడిగా సిఎస్కే టీం కెప్టెన్సీని అప్పగించింది. ఇప్పుడు ఇక్కడ సెంచరీ చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే తాను ఆడేది వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4 పొజిషన్. అయ్యర్ ఇంజురీ నుంచి కోలుకొని టీంలోకి వస్తే అప్పుడు ఎవరిని ఆడిపిస్తారన్నది సమస్య. ఎనీవేస్, ఇలా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ మన టీంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. కేఎల్ రాహుల్ నెంబర్ 5లో వచ్చాడు. రన్ రేట్ పడిపోకుండా చాలా మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసి 43 బాల్స్లోనే 66 రన్స్ స్కోర్ చేశాడు. కెప్టెన్గా కేఎల్ రాహుల్ 2 మ్యాచెస్లో 2 50s కొట్టాడు ఈ సిరీస్లో. లాస్ట్లో 40-45 ఓవర్స్ మధ్యలో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత సుందర్ కూడా రన్అట్ అయిపోయాడు. చాలా మంచి బౌలింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా. కేవలం 14 రన్స్ ఇచ్చింది ఆ 5 ఓవర్స్లో. మనం అక్కడే వెనకపడిపోయాం మ్యాచ్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా స్కోర్ 358 ఫర్ 5 వికెట్స్. మంచి డిఫెండబుల్ స్కోర్ అయ్యింది. కానీ మన ఫీల్డింగ్ ఈ మ్యాచ్లో అనుకున్నంత స్టాండర్డ్స్లో లేదు. ఈజీగా ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ క్యాచెస్ని డ్రాప్ చేశారు. ఓవర్ త్రోస్ ద్వారా కూడా చాలా రన్స్ ఇచ్చారు. మిస్ ఫీల్డింగ్ కూడా చాలా చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చినా కానీ ఈ క్యాచెస్ పట్టి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేది. ఏడెన్ మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా టీంకి ఓపెనర్గా వచ్చాడు. ఫస్ట్ నుంచి రన్ రేట్ని కంట్రోల్లో ఉండేలాగా చూసుకున్నాడు. కెప్టెన్ టెంబ బౌమాతో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి సౌత్ ఆఫ్రికా టీంని ట్రాక్లో ఉంచాడు. కెప్టెన్ టెంబ బౌమా మ్యాచ్ సిచ్యువేషన్కి తగ్గ ఆడి అవుట్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రెస్కి మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీస్ కొడుతూ మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా బాగా ఆడాడు. తర్వాత వచ్చిన సిఎస్కే ప్లేయర్ అయిన డెవాల్డ్ బ్రేవిస్ కేవలం 33 బాల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రిక్వైర్డ్ రన్ రేట్ని కిందికి దింపాడు. ఆల్మోస్ట్ రన్నే బాల్కి తీసుకొని వచ్చాడు డెవాల్డ్ బ్రేవిస్. ఆ తర్వాత ఈజీగా విన్ అయింది సౌత్ ఆఫ్రికా టీం. ఏడెన్ మార్క్రమ్ అన్బిలీవబుల్ సెంచరీ చేశాడు. 2 డ్రాప్ క్యాచెస్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు అతను. టీమిండియా బౌలింగ్కి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్లు లేని లోటు కనిపించింది ఈ మ్యాచ్లో. అండ్ మంచి సిరీస్ అవకాశం దక్కిన ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్లో చాలా ఘోరంగా విఫలమయ్యాడు. రన్స్ ఘోరంగా లీక్ చేశాడు. చాలా లూజ్ డెలివరీస్తో రన్స్ ఇచ్చేశాడు. తర్వాత సిరీస్లో ప్రసిద్ధ్ కృష్ణని సెలెక్ట్ చేయడం దాదాపుగా లేనట్టే. నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే మొహమ్మద్ సిరాజ్ని ఎందుకు ఈ ఓడిఐ సిరీస్లో ఆడిపియలేదు? ఇప్పుడు సిరాజ్ని T20లో ఆడిపియ్యారు, ఇప్పుడు ఓడిఎస్లో కూడా ఆడిపియడం లేదు. కేవలం 1 ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే ఆడిపిస్తున్నారు. ఇది ఒకసారి రీథింక్ చేయాలి టీమ్ ఇండియా మేనేజ్మెంట్. మనం ఈ మ్యాచ్లో ఎక్కడ కంట్రోల్ కోల్పోయామంటే అంత మంచి స్టార్ట్ అండ్ మిడిల్ ఓవర్స్లో అన్ని రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళు అవుట్ అయ్యాక లాస్ట్లో జరిగిన కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా పార్ట్నర్షిప్
ఆల్మోస్ట్ రన్నే బాల్గా మారింది వాళ్ళ పార్ట్నర్షిప్. ఈజీగా 390, 400 వెళ్ళే స్కోర్ని 358 కాడే ఆగిపోయేలా చేశారు. అక్కడ మనం మ్యాచ్లో వెనక పడిపోయాం. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉన్నప్పుడు ఇద్దరి టీమ్స్కి బ్యాటింగ్లో రన్స్ స్కోర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇంకో 20-30 రన్స్ టీమిండియా స్కోర్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచేది. ఈసారి సౌత్ ఆఫ్రికా టీం చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ టూర్లో ఇండియాకి ప్రతి మ్యాచ్లో చెమటోడ్చేలాగా చేస్తున్నారు. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో అయితే 2 గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించారు. మళ్ళీ ఫస్ట్ ఓడిఐలో లాస్ట్ ఓవర్ వరకు గట్టి ఫైట్ ఇచ్చి ఓడిపోయారు. కానీ ఇప్పుడు జరిగిన సెకండ్ ఓడిఐలో లాస్ట్ వరకు ఫైట్ చేసి గెలిచారు. అండ్ ఈ సిరీస్ని 1-1తో ఈక్వల్గా చేశారు. చూడాలి మరి థర్డ్ ఓడిఐ సిరీస్ డిసైడెడ్ కాబోతుంది. ఆ మ్యాచ్లో మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. అండ్ హోప్ఫుల్లీ విన్ అవుతారని అనుకుందాం. సిరీస్ని ఇండియాకి తెప్పిస్తారనుకుందాం. కానీ సౌత్ ఆఫ్రికాని ఈజీగా తీసి పడేయలేం. వాళ్ళు చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు. సో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే విశాఖపట్నంలో జరిగే లాస్ట్ ఓడిఐ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈ మ్యాచ్ యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.